వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాఖ్య, బాలానందిని వ్యాఖ్య 109వ భాగం 5-2-26 30 అరణ్యకాండలో 36వ సర్గ. మారీచుడి ఆశ్రమానికి రావణాసురుడు రావటం, అతడు అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం ఇవ్వటం జరిగింది నిన్న వరకు. మారీచ శ్రూయతాం తాతావచనం మమ భాషద ఆర్తోస్మి మమ చాత్తస్య భవాని పరమాగతి. తండ్రి మారీచా, నేను చెబుతున్న మాటలు వినరా. నేను చాలా ఆపదలో ఉన్నానురా. నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు నువ్వే గతి కదా. జానీషే త్వం జనస్థానే యథా భ్రాతో కరో మమ దూషణశ్చ మహాబాహు స్వస శూర్పణఖాచ మే త్రిశిరాశ్చ మహాతేజ రాక్షసః పిశితాసన అన్యే చ బహవః శూరా లబ్ధదక్షా నిశాచరాః వసంతి మందియోగేన రతివాసం చ రక్షస బాధమానా మహారణ్యే మునిన్ వై ధర్మచారిణః. నా సోదరుడైన కరుడు, మహాబాహువైన దూషరు, నా సోదరి అయిన శూర్పణఖ మనుష్య మాంసాన్ని భుజిస్తూ మహాతేజశాలి అయిన త్రిశిరస్సు సూర్యుడు, గురి తప్పకుండా ఆయుధాలు ప్రయోగించగలవాడు అయిన ఇంకా ఎందరో ఇతర రాక్షసులు మహారణ్యంలో ధర్మాలు ఆచరిస్తున్నటువంటి ముడులను బాధిస్తూ నా ఆజ్ఞ ప్రకారం జనస్థానంలో సుఖంగా ఉంటున్నారన్న విషయం నీకు తెలుసు కదా. 14 సహస్రాణి రక్షసాం భీమరక్షణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్త అనువర్తినాం. కనుక భయంకరుడైన పనులు చేసేవాళ్ళు సూర్యుడు గురి తప్పని కరుని మనస్సుని అనుసరించి ప్రవర్తించేవాడు అయిన ఆ 14,000 మంది రాక్షసులు అక్కడ నేను నియోగించాను తెలుసు కదా నీకు. తే త్విదానీం జనస్థానే వసమానా మహాబల సంగత పరమాయత్తారమేణ సహ సంయుగే నానా ప్రహణోపేత ఖర ప్రముఖ రక్షసాః. ఆ జనస్థానంలో ఉంటున్న మహాబలుడైన కరుడు మొదలైన రాక్షసులు బాగా సన్నద్ధులై అనేక విధాలైన ఆయుధాలు ధరించి ఈ మధ్య రాముడనే వాడితో యుద్ధానికి తలపడ్డారా. తేన సంజాత రోషేణ రామాయణ రణమూర్ధని అనుక్త్వా పరుషం కించిత్ చరైర్వ్యాపారితం ధను. కోపించిన రాముడు యుద్ధ అగ్రములు ఏమీ పరుషంగా మాట లేకుండా బాణాలను ధనుస్సుపై ఆరోపించాడు. 14 సహస్రాణి రక్షసాం ఉగ్రతేజసాం నిహతాని శరైర్తీక్ష్ణైర్మానుషేణ పదాతినా. మనుష్యమాత్రుడైన రాముడు పాదచారిగా ఉంటూ వాడి అయిన బాణాల చేత ఉగ్రమైన తేజస్సు గల 14,000 మంది రాక్షసుల్ని ఊచకోత కోసేశారు. హరశ్చ నిహత సంఖ్యే దూషణశ్చ నిపాతిత హతశ్చ శ్రీరాజ్యాది నిర్భయాదండకాకృతా. రాముడు యుద్ధంలో ఖరుణ్ణి, దూషణుణ్ణి, త్రిశిరస్సుణ్ణి చంపి దండకారణ్యంలో నిర్భయం చేశాడు. ఇక్కడ రాక్షసులంటే భయం పడకుండా చేసేది. మిత్రా నిరస్తః క్రుద్ధేన స భార్య క్షీరజీవిత స హంతా తస్య సైన్యస్య రామః క్షత్రియ పాంసనః. కనుక తండ్రి కోపించి భార్య సహితుడై రాముణ్ణి దేశం నుండి వెడలగొట్టాడు. అతడి ఆయుర్దాయం క్షీణించి క్షత్రియ అధముడైన రాముడు మాన సైన్యమంతా చంపేశాడు రా. దుశ్శీల కర్కశస్త్రీక్ష్ణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియ
శక్తధర్మో హ్యధర్మాత్మా భూతానాం అహితే రతః. ఆ రాముడు చాలా చెడ్డదైన శీలం కలవాడు, ఇంద్రియాలు జయించనివాడు, ధర్మాన్ని విడిచిన అధర్ముడు, ప్రాణులను కీడే చెయ్యాలనే ఉద్దేశమే ఉన్నవాడు. ఏన వైరం వినారణ్యే తత్వమాశ్రిత్య కేవలం కర్ణనాసాపహరణా భగినీ మే విరూపిత తస్య భార్యాం జనస్థానాత్ సీతాం స్వరసుతోపమ ఆనయిష్యామి విక్రమ్యా సహాయస్తత్ర మే భవ. రాముడు ఎలాంటి వైరం లేకుండా బలం ఉంది కదా, నా సోదరి అయిన శూర్పణఖ చెవులు ముక్కులు ఛేదించి ఆమెను వికృత రూపంగా మార్చే అతడి భార్య దేవకన్యతో సమానురాలైన సీత బలాత్కారంగా జనస్థానం నుంచి తీసుకురావాలని నా అభిప్రాయం, నిర్ణయం. ఈ కార్యక్రమంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలి. త్వయాహ్యహం మమ సహాయేన పార్శ్వస్థేన మహాబల భ్రాతృభిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్ అభిచింతయ తత్సహాయో భవత్వం మే సమర్థో యవి రాక్షస. మహాబలవంతుడా మారీచ, నువ్వు నా సోదరుడు సహాయలుగా నా పక్క నిలబడితే దేవతలందరూ యుద్ధానికి వచ్చినా నాకేం లెక్కలేదు. అంచేత మారీచా, నువ్వు నాకు సహాయం చెయ్యి, నీవు సమర్థుడు అలా చెయ్యటానికి. వీర్యే యుద్ధే చ దర్పే చ నహ్యస్తి సదృశస్తవ ఉపాయజ్ఞో మహాన్ శూరః సర్వమాయా విశారద. వీర్యంలో, యుద్ధంలో, దర్పంలో నీకు పోల్చదగిన వాడు. పంపు కొట్టడం అంటే కొడుతున్నా. నువ్వు చాలా గొప్పవాడి, ఉపాయాలు తెలిసినవాడు, శూరుడు, సకల మాయలలో నేర్పరి. ఏతదర్థమిహ ప్రాప్తా సత్పరుమీవం దిశాచర శృణు తత్కర్మ కసాహాయే యత్కార్యం వచనాన్న మమ. కనుక ఓ మారీచా, ఇందుకోసమే నేను అంత దూరం పరిగెత్తుకొని నీ దగ్గరకు వచ్చా. నా కోరిక ప్రకారం నా సహాయం చెయ్యటానికి నువ్వు చెయ్యాల్సిన కార్యమేమిటో చెబుతా వినరా అన్నాడు. సౌవర్ణస్తం మృగో భూత్వా చిత్రో రజిత బిందువ అశ్రమేతస్య రామస్య సీతాయ ప్రముఖే చర. నువ్వు వెండి చొక్కలున్న బంగారు లేడి రూపాన్ని పొంది రాముడి ఆశ్రమంలో సీత ఎదుట తిరుగుతూ ఉండాలి. త్వాంతు నిస్సంశయ సీతా దృష్ట్వాదు మృగరూపిణి మృగృహ్య మితి భర్తారం లక్ష్మణంచ అభిదాస్యది. రాముడు మృగరూపంలో నిన్ను చూడగానే సీత చూసి దీన్ని పట్టుకొని నాకు ఇవ్వండి అని భర్తనుని లక్ష్మణుణ్ణి మరదిని అడుగుతుంది. తతస్థయో రపాయేతు శూన్యే సీతాం యథాసుఖం నిరాబాధో హరిష్యామి రాహుచంద్రం ఇవ ప్రభామివ. రామలక్ష్మణులంతా ఆశ్రమం నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి ఆటంకం లేకుండా సుఖంగా సీతను రాహు చంద్రకాంతిని హరించినట్లు హరిస్తా. రాహువు చంద్రకాంతిని పూర్తిగా హరిస్తాడా? తాత్కాలికంగా కొన్ని గంటలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా సూర్యగ్రహణము చంద్రగ్రహణం అయిపోతుంది, మళ్ళా బయటకు. ఆ ఉపమానం అలా ఉంది. అంటే రాముడినే జయం, నాది కాదు అని అర్థం. తత పశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్షిరే విశ్రబ్ధం ప్రహరిష్యామి కృతార్థేనాంతరాత్మ. రాముడు భార్యను అపహరించటం చేత వాడి బలం తగ్గిపోయి అప్పుడు నేను చరితార్థమైనటువంటి మనస్సుతో సుఖంగా నిర్భయంగా రాముడిని ఓడించగ. తస్య రామ కథాం శ్రుత్వాం అరీచస్య మహాత్మన శుష్కం సమ భవద్భక్తం పరితత్తో బభూవ.
మారీచుడు రావణుడి మాటలు వినగానే ముఖం వాడిపోయింది. రాముడి పేరు చెప్పగానే. ఎందుకు ఇదివరకు ఒకసారి పీటీ దెబ్బ తిన్నాడుగా. అతడు చాలా భయపడిపోయాడు. ఓస్థౌ పరిహిగన్దుర్కౌ నేత్రైరనిమిషైరివ మృతభూత ఇవారందు రావణం సముదైక్షత. ఎండిపోయిన పెదవులు నాకుతూ మరణించిన వాడిలాగా అప్పుడే విని జనాభా లిస్టులోంచి తీసేశాడు వాల్మీకి. మరణించిన వాడిలా దీనుడై రెప్పపాటు లేని చూపులతో రాముడి వైపు చూసి స రావణం తతస్త విషన్న చేత మహావనే కృతాంజలి సత్వమువాచ వాక్యం హితం చ తస్మై హితమాత్మనశ్చ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే 36 సర్గ. మహావనంలో రాముడి పరాక్రమాన్ని గురించి బాగా తెలుసుకొన్న మారీచుడు మనసు భయంతో కుంగిపోయి అతడు నమస్కారం అంజలి గడించి రావణుడితో అతనికి తనకు కూడా హితమైన వాక్యాలు ఇలా చెప్పారు. దీంతో 36వ సర్గ సమాప్తం. 37 తత్సుద్భా రాక్షసేంద్రస్య వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజ మారీచో రాక్షసేశ్వరం. మాటలలో నేర్పరి మహాతేజశాలి అయిన మారీచుడు రావణుడి మాటలు అతడితో ఇలా సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పద్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ. ఇది లోకంలో బాగా ప్రసిద్ధమైనటువంటి ఒక ఉక్తిగా సూక్తిగా మిగిలి. అప్రియస్య తు పద్యస్య వక్తా శ్రోత చ దుర్లభ. కనుక రాజా, ప్రియంగా మాట్లాడేవాడెప్పుడు అనాయాసంగా దొరుకుతారా రాజుకి? ప్రియం కాని లేక హితకరం కాని విషయాన్ని చెప్పేవాడు వినేవాళ్ళు కూడా లోకంలో కొద్ది మందులు. ఎంతసేపు పంపు కొట్టేవాళ్ళే కానీ రే ఈ పంపు ఇలా కొట్టే నువ్వు తెలిపోతావురా, ఈ ఆలోచన ఆలోచిస్తే దెబ్బతింటావు, వంశనాశం కులనాశనం కూడా అవుతుంది అని చెప్పేవాళ్ళు, అలా చెబితే వినేవాళ్ళు లోకంలో తక్కువ. అప్రియస్తు పద్యస్య వక్త శ్రోత వినేవాడు. అదే వక్త చెప్పేవాడు, శ్రోత వినేవాడు దుర్లభ దొరకరు లోకం. నూనం బుజ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారచ్చపదౌ మహేంద్ర వరుణోపమం. ఒరే నాయనా, చపల స్వభావుడవైన నువ్వు గూఢచారులను నియమించటంలో అశ్రద్ధ. వాళ్ళ అక్క ఏం చెప్పిందో సూర్యవాడు చెల్లె శూర్పణఖ ఏం చెప్పిందో రావణాసురుడికి మారీచుడు కూడా అది. అంచేత గొప్ప పరాక్రమవంతుడు, సద్గుణ శ్రేష్ఠుడు, ఇంద్ర వరుణలతో సమానమైన వాడు అయిన రాముణ్ణి గురించి ఏమాత్రం తెలియకుండా నువ్వు ప్రవర్తించి అగ్నిలో దూకుతున్నావురా మిడతలాగా. అభి స్వస్తి భవేత్తా సర్వేషాం భువి రక్షదం అభి రామో సూన సంక్రుద్ధగా కొర్యాలోకం అరాక్షసం. ఆయన భూలోకంలో రాక్షసులంతా క్షేమంగా ఉంటారా? రాముడి కోపం వస్తే మడిచి పారేస్తాడు. రాముడు చాలా కోపించి ఈ లోకంలో రాక్షసుడని వాడు లేకుండా చెయ్యడు కదా అన్నాడు. అసితే జీవితాంతాయన ఉత్పన్న జనకాత్మజ అభి సీతా నిమిత్తం చ నభవేద్వ్యసనం మమ. సీత నీ ప్రాణాలు తీయటనానికి పట్టలేదు కదా, సీత మూలాన నాకు కూడా ముప్పు వాటిల్లదు కదా. అపి త్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం
వినశ్యేత్ పురీ లంకా త్వయా సగ సరాక్షస స్వేచ్ఛగా నిరంకుశంగా ప్రవర్తించే నువ్వు రాజుగా ఉన్నందుకు లంకాపట్టణ రాక్షసులతో నీతో కూడా నశించదు కదా. అంటే జరగబోయేవన్నీ చెప్తాద్విధ కామవృత్తో హీ దుశ్శీల పాపమంత్రిద ఆత్మానం స్వజనం రాష్ట్రం స రాజాగంతి దుర్మతి. చెడ్డ స్వభావంతో స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ పాపపు ఆలోచన చెడ్డ బుద్ధి గల నీ వంటి రాజు తన స్వజనాన్ని రాష్ట్రాన్ని కూడా నశింపచేస్తారా. నచ పిత్రా పరిత్యక్తో నామర్యాద కథంజన లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసన నచ గుణైర్హి తదన చ ధర్మగుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో న చ భూతానాం సర్వేషాం మహితైర్రతః. కౌసల్య ప్రియపుత్రుడైన రాముడు నువ్వు అనుకున్న తండ్రి చేత వెడలగొట్టబడ్డాడని చెప్పారు. సన్యాసి కాదురా, అతడు ఏ విధంగా కట్టుబాట్లను అతిక్రమించేవాడు కాడు. అతడు లుబ్ధుడు కాని, దుష్ట స్వభావం గలవాడు కాని, దుష్ట క్షత్రియుడు కాని, ధర్మం సద్గుణాలు లేనివాడు కాని, తీక్ష్ణుడు కాని, సకల భూతాల చెడును కోరేవాడు కాని. నువ్వని చెప్పావు, వాడికి ఈ లక్షణాలన్నీ అంటగట్టావు, ఎట్రిబ్యూట్ చేయటం అంట చెప్పావు. కానీ వీటన్నిటికీ అతడు కాడు, అతీతుడు. వంచితం పితరం దృష్ట్వా కైకేయ్యా సత్యవాదినం కరిష్యామీతి ధర్మాత్మా తతః ప్రవ్రజితో వనం. నాయనా, సత్యవాది అయిన తన తండ్రిని కైకేయి వంచడం చూసి ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం చేస్తానని పలికి అరణ్యానికి వచ్చాడురా. నువ్వు చెప్పిందంత అబద్ధం. కైకయ్యా ప్రియ కామార్థం పితు దశరథస్య హిత్వా రాజ్యం చ భోగాం చ ప్రవిష్టో దండకావనం. కనుక కైకేయికి తండ్రి అయిన దశరథుడి ప్రియమైన కోరికను తీర్చే నిమిత్తం రాజ్యాన్ని భోగాలను విడిచి దండకారణ్యంలో ప్రవేశించ. న రామ కర్కశస్తాత నా విద్వాన్ ఆజితేంద్రియ అనృతం దుఃఖ దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హరి. నాయన, రాముడు కఠినుడు కానీ, అపండితుడు కానీ, ఇంద్రియ నిగ్రహం లేనివాడు కానీ కాదురా. నువ్వు పొరపాటుగా వినుంటావు. అసత్యమైన విషయాలు చెప్పకూడదు కదరా. రామో విగ్రహవాన్ ధర్మ సాధువు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవాన్ ఇవ. ఇది గొప్ప శ్లోకం కింద దక్క. రాముడు మూర్తి భవించిన ధర్మం మనం అందరం ఉంటాం. రామో విగ్రహవాన్ ధర్మ. ఈ మాట మారీచుడు అన్నమాట. రాముడి దెబ్బలు రాముడితే పిచ్చగా కొట్టబడి ఎక్కడో సముద్రంలో పడాడు. ఆ మారీచుడు పడిన ప్రదేశమే మారిషస్ దేశమైంది. వాడు చెప్పుకుంటారు చాలా గర్వంగా, మారీచుడు ఇక్కడ పడ్డాడు, అందుకని మా దేశం మారిషస్ అయింది అని. కనుక సత్పురుషుడు సత్యమైన పరాక్రమం కలవ, దేవతలకు దేవేంద్రుడిలాగా సకల లోకాలకు రాముడే ప్రభువు. కథం త్వం తస్య వైదేహి రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. బాణాలనే మంటలతో, ధనుస్ ఖడ్గం అనే కట్టెలతో రణరంగం జ్వలిస్తున్న మండుతున్న ఎదిరింప శక్యం కాని రాముడని అగ్నిలోకి తొందరపడి దూకావా, మాడి మటాష్ అయిపో.
ధనుర్వ్యాధితదీప్తాస్యం శరార్చిషమనుమర్శనం చాపబాణధరం తీక్ష్ణం శత్రుసైన్యప్రకారిణం రాజ్యం సుఖం చ సంత్యజ్య జీవితం శ్రేష్టమాత్మనః నాచ్యా సాధయితుం తాత రమాంతకమిహార్హసి. నాయన, శాపాలు బాణాలు ధరించిన రాముడని యముడున్నాడే, ధనుస్సని ప్రజ్వరిల్లుతున్న నోరు తెరచుకొని బాణాలనే మంటలు కక్కుతూ మహాక్రోధంతో మహాసైన్యాన్ని నశింపచేస్తావు. నువ్వు నీకు ఇష్టమైన రాజ్యాన్ని, సుఖాన్ని, జీవితాన్ని వదిలి అతడి దరిదాపులకు కూడా వెళ్ళటం మంచిదిగా. చేత్తో పెట్టుకోవద్దు. అతనితో అనవసరంగా పెట్టుకొని తల కొరివి నెత్తిని పెట్టుకోవడమే. భస్మాసుర హస్తమే రాముడితో నువ్వు ఏం చేసినా. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థస్తాం హర్తుం రామచాపాశ్రయాం వరి. సీత ఏ రాముడికి భార్య, ఆ రాముడు ఇంత అనిచి కొలిచి చెప్పడానికి, ఎస్టిమేట్ అంటనే చెప్పడానికి శక్యం కాని మహా తేజస్వి అరణ్యంలో రాముడి ధనస్సు ఆశ్రయించి నివసిస్తున్న ఆ సీతను నువ్వు ఏ మాత్రం హరింప చెయ్యలేవు అన్నాడు. తస్య సా నరసింహస్య సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్యా నిత్యమనువ్రత. సీత సింహం వంటి వక్షస్థలం కలవాడు, మానవశ్రేష్ఠ అయిన రాముడికి ప్రాణం కంటే ఎక్కువ ప్రియురాలైన భార్య రా. నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు అతనినే అనుసరిస్తూ ఉండే వ్రతం అనేటువంటిది పాల్చేసే ఆవిడ. నసాదర్శయితుం శక్యా మైథిల్యో జస్మినః ప్రియ దీప్తస్యేవ హుతాశస్య శిఖా సీతాసు మధ్యమా. మిథిలా రాజు కూతురు, తేజస్యాది అయిన రాముని ప్రియ భార్య, చక్కని నడుము కలది అయిన సీత ప్రజ్వరిల్లుతున్న అగ్ని జ్వాలలాగా ఎవ్వడు ఎదిరించలేడు. కిముద్యమిమం వ్యర్థం కుత్వాదే రాక్షసాధిప దుష్టశ్చేత్వం ప్రణీతేన తదంతం తవ జీవితం. రావణ, వ్యర్థమైన ఈ పని చెయ్యడానికి ఎందుకు నువ్వు అనుకుంటున్నావో, ఉద్యమిస్తున్నావో నాకు తెలియదు. రాముడు నిన్ను రణరంగంలో ఎప్పుడు చూశాడో అప్పుడు నీ జీవితం ఆఖరు. అవే చివరి సుఖస్పదకేసు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం యదీచ్ఛసి చిరం భోక్తుం మా క్రుధా రామ విప్రియం. జీవితం సుఖం దుర్లభమైన పాటు అనుభవించాలని నీకు కోరిక ఉంటే, అంటే అగ్నిలో దూకాలని నీకు కోరిక ఉంటే అప్పుడు రాముడికి అపకారం చెయ్యి. లేకపోతే హాయిగా తడిగుడ్డేసి పడుకో. నా సర్వై సచివై సార్ధం విభీషణ పురోగమై మంత్రయిత్వాతు ధర్మిష్టై కృత్వా నిశ్చయమాత్మన దోషాణాంచ గుణానాంచ సంప్రధార్య బలాబలం ఆత్మనస్య బలం జ్ఞాత్వా రాఘవస్య తత్వతః హితాహితం వినిశ్చిత్య క్షమం త్వం కర్తుమర్హసి. అంచేత్ నువ్వు విభీషణుడు మొదలైన ధర్మాత్ములైన మంత్రులందరితో ఆలోచించి నీ నిర్ణయం చేసుకొని గుణదోషాల బలాబలాలు నిశ్చయించుకొని నీ బలమెంతో రాముడి బలమెంతో ఎస్టిమేట్ బ్యాలెన్స్ చూసుకొని సరిగ్గా తెలుసుకొని ఏది హితం
ఏది హితం కాదు నిర్ణయించుకొని అప్పుడు ఆ పని చెయ్యి. అహంతు మన్యే తవ నక్షమం రణే సమాగమం కోసల రాజసూన ఇదం హి భూయ శృణు వాక్యముత్తమం క్షమం చ యుక్తం చ నిశాచరేశ్వర. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే 37 సర్గః. రాక్షసరాజ, నువ్వు యుద్ధంలో రాముడితో తలపడటం యుక్తం కాదని నా అభిప్రాయం. యుక్తియుక్తమైన తగిన ఉత్తమమైన మాట ఒకటి చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా విను. ఇది 37వ సర్గ. 38. కదాచిదప్యహం వీరాత్ పర్యటన్ పృథివీమిమాం బలం నాగసహస్రస్య ధారయన్ పర్వతోపమ నీరజీమూత సంకాశ శప్త కాంచన కుండల భయం లోకస్య జనయన్ కిరీటీ పరిఘాయుధ వ్యచరం దండకారణ్యం ఋషిమాంసాని భక్షయన్. నా స్వయం అనుభవం ఒకటి చెప్తా విను. ఒకప్పుడు నేను పర్వతం వంటి శరీరంతో 1000 ఏనుగుల బలంతో పరాక్రమశాలిగా ఈ భూమై సంచరించేవాడు. నల్లటి మేఘంలాగా ఉన్న నేను శుద్ధమైన బంగారు కొండల కిరీటం ధరించి పరిఘ అనే ఆయుధాన్ని గ్రహించి లోకాల భయం కలిగిస్తూ ఋషుల మాంసాలు తింటూ దండకారణ్యంలో నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. విశ్వామిత్రోధ ధర్మాత్మా మద్విత్రస్థో మహాముని స్వయం గత్వా దశరథం నరేంద్రమిదమబ్రవీత్. అప్పుడు ధర్మాత్ముడై విశ్వామిత్రుడనే మహర్షి స్వయంగా దశరథ మహారాజు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు. అద్య రక్షతుర్మాం రామః పర్వకాలే సమాహితః మారీచాన్మే భయం ఘోరం సముత్పన్నం నరేశ్వరః. రాజా, నాకు మారీచుడనే ఘోర రాక్షసుడి వల్ల భయం ఏర్పడి అప్పుడు రాముడు సావధాన చిత్తుడై పర్వకాలాలలో నన్ను రక్షించేటట్టుగా చెయ్యి. ఇచ్చేవ ముక్తో ధర్మాత్మా రాజా దశరథస్తథా ప్రత్యువాచ మహాభాగం విశ్వామిత్రం మహామునిం. ధర్మాత్ముడైన దశరథ మహారాజు విశ్వామిత్రుడి మాటలు విని మహాభాగ్యవంతుడే రాముడితో మహామునితో ఇలా బాలో 12 వర్షోయం అకృతా అస్త్రశ్చ రాఘవ రామంతు మమ యచ్చైన్యం మయా సహ గమిష్యతి. ఆ రాముడు మా అబ్బాయి చాలా బాలుడండి, అస్త్రాలు ఇంకా పూర్తిగా నెరవరా, అంచే నేను వస్తా సైన్యంతో నీ వెంట నీ యాగాన్ని కాపాడుతా. బలేన చతురంగేన స్వయమేచ్ఛ నిశాచరాన్ వధిష్యామి మునిశ్రేష్ఠ శత్రుంస్తే మనసేప్సితాన్. మహాముని, నేను చతురంగ బలాలకు అంటే 4 రకాలు గజ రథ త్వరగ అశ్వాలు స్వయంగా వచ్చి నీవు ఎవరిని చంపాలంటే చెబితే వాళ్ళని చంపేస్తా. నీ శత్రువులైన రాక్షసులందా నిస్రాక్షసంగా చేస్తా. ఇచ్చేవ ముక్తముని రాజా సమిదమబ్రవీత్ రామాన్నాన్య బలం లోకే పర్యాప్తం తస్య రక్షసః. అప్పుడు అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విని రాజుతో ఇలా అన్నాడు. లోకంలో
రాముడు తప్ప మరేది ఇతర బలం కూడా ఆ రాక్షసుడిని చంపలేదయ్యా మహారాజా, నీకు తెలియదు. దేవతానామపి భవాన్ సమరేష్వ విపాలక అసీత్తవ కృతం కర్మ త్రిలోకే విదితం నృప. రాజా, నువ్వు యుద్ధంలో దేవతల్ని కూడా రక్షించాను అని కాదంటారు. నీవు పూర్వం చేసిన ఆ పని విని 3 లోకాలు కూడా ప్రసిద్ధ పొందావును. కామమస్తు మహచ్చైన్య తిష్టతి త్వః పరంతప బలో హేష మహాతేజ సమర్థస్య విగ్రహే గమిష్యే రామమాదాయ స్వస్థితేస్తు పరంతప. శత్రు సంహారకుడైన దశరథ మహారాజు, నీ సైన్యం చాలా గొప్పదే కావచ్చు, కానీ దాన్ని అక్కడే ఉంచు. మహా తేజస్శాలి అయిన రాముడనే బాలుడు అయిన వాడు మారీచుడిని నిగ్రహించడానికి సమర్థ. అందుచే రాముడినే తీసుకెళ్తా. నువ్వు హాయిగా ఇక్కడ రాజ్యపాలన చేసుకో ఉండు. రాజ్యాన్ని, శత్రువుని, సైన్యాన్ని నాశనం చేసుకోవక. ఏవ ముక్తాతు స మునిస్తదా సమాదాయ నృపాత్మజం జగామ పరమ ప్రీతో విశ్వామిత్ర స్వమాస్త్రం. విశ్వామిత్ర మహర్షి అలా పలికి చాలా సంతోషిస్తూ ఆ రాజకుమారుణ్ణి తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళారు. తం తదా దండకారణ్యే యజ్ఞముద్దిశ్య దీక్షితం బభూవోపస్థితో రామ చిత్రం విస్ఫారయన్ ధను. అప్పుడు చిత్రమైన ధనుస్ సరుస్త్ రాముడు యజ్ఞ దీక్ష వహించిన విశ్వామిత్రుడి దగ్గరే రక్షకుడుగా ఉంది. అజాత వ్యంజనం శ్రీమాన్ పద్మపత్ర విభేక్షణ ఏకవస్త్రధరో ధన్వి శిఖి కనకమాలయా శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర ఇవో ఉదితః. పద్మపత్ర విశాలాక్షుడు, శోభా సంపన్నుడు అయినటువంటి రాముడు ఆనాటికి ఇంకా మేసాలు మొదలైన పురుష సింహాలు లక్షణాలేవి మొలవనివా. అతడు బ్రహ్మచారి అవటంచేత ఒకే వస్త్రం ధరించి ఉన్న బంగారు మాల ధరించి తల మీద జుట్టు ముడేసుకొని ధనుస్సు ధరించిన అతడు ప్రజ్వరిల్లుతున్న తన తేజస్సు చేసి దండకారణ్యం అంతా ప్రకాశింపచేస్తున్న అలాంటి రామ్ ఉదయించిన బాలచంద్రుల్లాగా మాకు కనపడ్డా. తతోహం మేఘ సంకాశ దత్త కాంచన కుండల బలి దత్తవరో దర్పాత్ ఆజగామ తదాశ్రమం. అప్పుడు వరాలు పొంది ఉండటం చేత మహాబలంతో గర్వించినని మేఘాలతో సమానమైన ఆకారంతో బంగారు కొండలాలు ధరి విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్ళ. తేన దుష్టః ప్రవిష్టోహం సహ శైవోజ్జతాయుధ మాం తు దృష్ట్వా ధను నత్య అసంభ్రాంత శకారసః. నేను ఆయుధాలు ధరించి ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే రాముడు నన్ను చూసి ఏ మాత్రం భయం లేక ధనస్సును నారికి కట్టేశాడు. అవజానందహం మోహాత్ బాలోయమితి రాఘవం విశ్వామిత్రస్య తాం వేది మధ్యధావం కృతత్వర. ఇతడే బాలుడు కదా అని అజ్ఞానం చేత రాముడి విషయంతో నిర్లక్ష్యంతో నేను తొందరగా విశ్వామిత్రుడి యజ్ఞ వేదిక దగ్గరకు వెళ్ళి తేన ముక్తస్తతో బాణః స్థితః శత్రునిబర్హణః తేనాహం త్వాహత క్షిప్తః సముద్రే
శతయోజనే. అప్పుడు రాముడు శత్రు సంహారకుడైన బాణాన్ని ఒకదాన్ని నా మీద ప్రయోగించి అది నన్ను 100 యోజనాల దూరంలో సముద్రంలో పడేసింది. అదే తర్వాత మారిషస్ ద్వీపమై నేచ్ఛతాత మాం హంతుం తదా వీరేణ రక్షిత రామశ్చ శరవేగేన నిరస్తోహ హమ చేతసః. నాయనా, అప్పుడు రాముడు నన్ను చంపాలని కోరిక లేకపోవటం చేత చంపకుండా వదిలాడు. ఇప్పుడు నీకు ఈ రకంగా ఉపయోగపడటానికేమో నన్ను శరవేగం చేత స్పృహ కోల్పోయేటట్టు చేసి దూరంగా ఎగర్ర కొట్టా. పాతితోహం తదా తేన గంభీరే సాగరాంబరి ప్రాప్య సంజ్ఞ శిరాత్తాత లంకాం ప్రతిగత పురీం. నాయన, ఆ విధంగా ఆ రాముడు నన్ను లోతైన సముద్రంలో పడేయిస్తే చాలాసేపటికి స్పృహ వచ్చి నేను లేచి లంకాపురం చేరుకున్నా నీ దగ్గర. ఏవమస్మి తదా ముక్తః సహాయాస్తు నిపాతితాః అకృతాస్తేన బాధేన రామేణ అక్లిష్టకర్మణ. కనుక నాయన, ఆ విధంగా రాముడు నన్ను లోతైన సముద్రంలో పడవేయ చాలాసేపటికి లంకకొచ్చా. తర్వాత అప్పటికి రాముడు బాలుడుగా ఉండటం చేత అస్త్ర విద్య పూర్తిగా నేర్చుకోవాలి. శ్రమ పడకుండా కార్యాలు నిర్వర్తిస్తూ ఉండే అలాంటి రాముడు నన్ను ఆ విధంగా విరోధం కనుక నేను విచారిస్తున్నా వెనక నువ్వు రాముడితో విరోధం పెట్టుకుంటే త్వరలోనే ఘోరమైన ఆపద పొందుతావు. క్రీడారతి విధిజ్ఞానం సమాజోత్సవశాలినం రక్షసాం చైవ సంతాపం అనర్థం చాహరిష్యసి. రాక్షసులంతా అనేక విధాలైన ఆటలకు సంబంధించిన పద్ధతి, రతికి సంబంధించిన పద్ధతి తెలుసుకొని సుఖంగా ఉన్నారా లంకలో. హాయిగా తడిగుడ్డేసి పడుకున్న సమాజకులుగా ఏర్పడి ఆయా ఉత్సవాలు చేసుకొని ఆనందిస్తున్నారా. అలాంటి రాక్షసులకు కూడా కష్టాన్ని ఆపదను తెచ్చిన వాడవుతావు. అనవసరంగా అగ్నిలో చేతి పెట్టుకొని కాల్చుకో. హర్మ్య ప్రాసాదన సంబాధ నానారత్న విభూషితం ద్రక్షచిత్తం పురీం లంకాం వినష్టాం మైథిలీకృతే. మేడలతో రాజభవనాలతో కిక్కిరిసి ఉన్న అనేక రత్న మాలల చేత అలంకరింపబడిన లంకా పట్టణం సీత మూలంగా నశించడం నువ్వు చేసుకున్నటువంటి కర్మ అవుతుంది. అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యా నాగక్రదేయత. ఏ పాపం తెలియని వాళ్ళు మంచివాళ్ళు కూడా పాపాత్మలతో సంబంధం కలగటం చేత సర్పాలు నివసించే మడుగులలో అక్కడ ఉండేటువంటి మత్స్యాలలాగా ఇతర పాపాల మూలంగా నశిస్తారు. దివ్య చందన దిగ్ధాంగా దివ్యాభరణ భూషితం ద్రక్ష్యభి హతాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. దివ్యమైన చందానాన్ని శరీరంలో పూసుకొని దివ్యాలైన అలంకారాలతో అలంకరించుకొని
సుఖంగా ఉన్న రాక్షసులంతా నువ్వు చేసిన తప్పుకు ప్రతిఫలంగా మరణించి నేలపై ఉండటం నువ్వు చూస్తావు నీ కళ్ళతో. హుత్నదా హుదా హుత రాన్ సదారాంశ దశ విద్రవతో దిశ హతశేషాన్ సరాన్ స న శరణాన్ రక్షసి త్వం దిశాచరాన్. చావగా మిగిలిన రాక్షసుల్లో కొందరు హరింపబడిన భార్యలు కలవాడు, కొందరు భార్యలతో కూడి రక్షకుడు లేని 10 దిక్కులకు పారిపోయే వాళ్ళని నువ్వు చూస్తావు కొద్ది కాలంలో. శరజ్జాల పరిక్షిప్తాం అగ్నిజ్వాల సమావృతాం ప్రదగ్ధ భవనం లంకా భవనాం లంకా ద్రక్షసి త్వం న సంశయ. లంకాపట్టణమంతా బాణాల సముదాయాంచేత్ చుట్టబడిన అగ్నిజ్వాలల చేత కప్పబడి ఉండగా ఈ పట్టణంలోని భవనాలని మండిపోతుండగా చూస్తావు, అందులో సందేహం లేదు. పరదారాభిమర్శాత్ నాణ్యత్ పాపతరం మగత్ ప్రమదానం సహస్రంచ తవ రాజన్ పరిగ్రహగా. పరభార్యాగమనం మించిన మరొక పాపం లేదు రాజా. నీకు 1000 కొలది స్త్రీలు భార్యలు ఉన్నారు కదరా. భవ స్వదార నిరత స్వకులం రక్ష రాక్షస మాన వృద్ధించ రాజ్యంచ జీవితం చేస్తమాత్మన. ఆత్మనః కనుక నువ్వు నీ భార్యలలో మాత్రమే ఆసక్తి కలవాడు. నీ కులాన్ని, గౌరవాన్ని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని నీకు బాగా ఇష్టమై నీ జీవితాన్ని రక్షించుకోరా, లేనిపోయిందెందుకు. కళత్రాని చ సౌమ్యాని మిత్రవర్గంచ తథైవ యది శశిచరం భోక్తుం మా కృధా రామప్రియం. రామ విప్రియం. సౌందర్యవంతులైన భార్యలతో మిత్రులతో చాలా కాలం సుఖంగా ఉండదలచినట్లయితే నువ్వు రాముడికి అపకారం చెయ్యకు. నివార్యమాన సుహృదామయాభృతం ప్రసయ్య సీతాం యది దర్శయష్యతి గమిష్యతి క్షేణ బలపత బాంధవు. యమక్షయం రామ శరాత్మజీవిత. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అరణ్యకాండే 38 సర్గః. నేను నీ మంచి కోరుతూ వద్దని వారిస్తున్నా కనుక వెనక సీతను బలాత్కారంగా అవమానిస్తే నువ్వు నీ సైన్యమంతా నశించగా రాముడి బాణాలు ప్రాణులు నీ ప్రాణాలు హరించగా బంధు సహితంగా స్వర్గానికి కాదు యమలోకానికి పోతావురా అని 38వ సర్గ. 39 ఏవమస్మి తదా ముక్తః కథం చిత్తేన సంయుగే ఇదానీమపి యద్వర్తం తచ్చృణుష్వ యదుత్తరం. ఈ విధంగా రాముడు ఆనాడు యుద్ధంలో నన్ను ఎలాగో అలా విడిచిపే, దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో చెప్తావే. రాక్షసాభ్యాం అహంత్వాభ్యాం అనిర్విన్నస్తథాకృత సహితో మృగరూపాభ్యాం ప్రవిష్టో దండకాననం. రాముడు ఆ విధంగా చేసినా కూడా నేను వైరాగ్యం చెందలేక మృగరూపాన్ని ధరించి 2 రాక్షసులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళానయ్యా. దీపజిహ్వో మహాయాయ తీక్షణశ్రో మహాబల
వ్యచరం దండకారణ్యం మాంసభక్షో మహామృగ. కనుక మండుతున్న నాలుక, పెద్ద దేహం, తీక్ష్ణాలైన కోర, గొప్ప బలం కల మాంసాన్ని భక్షించే మహామృగంగా అయి దండకారణ్యంలో నేను తిరుగుతున్నా. అగ్నిహోత్రేషు తీర్థేషు శైత్య వృక్షేషు రావణ అత్యంత ఘోరో వ్యచరం తాపసాన్ సంప్రదర్శయన్. కనుక రావణ, నేను మిక్కిలి భయం కలిగించే రూపం పొంది అగ్నిహోత్రాలు జరిగే ప్రదేశాల, పుణ్యతీర్థాల, శైత్య వృక్షాల సమీపంలో ఉండే మునులను ఎదిరిస్తూ తిరిగారు. స్నిహచ్చ దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ రుధిరాని తేషాం తథా మాంసాని భక్షయన్. దండకారణ్యంలో తపస్సు చేసుకుంటున్నటువంటి మునులను చంపి వాళ్ళ రక్తం తాగుతూ వారి మాంసాలని భక్షిస్తూ రాముడి దగ్గరికి వెళ్ళా. నిగచ్చ దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ రుధిరాని పిబంస్తేషాం తథా మాంసాని భక్షయన్. వజ్రాలతో సమానమైన రక్తాన్ని భుజించే వంగిన కణుపులు గల ఆ 3 బాణాలు బాగా ప్రయోగింపబడినవై మా వైపు వచ్చాయి. పరాక్రమజ్ఞో రామస్య శరో దృష్ట భయపురా సముద్రాంతస్తతో ముక్త స్థావుభౌ రాక్షసౌ హతౌ. రాముడి బాణం ఎంత భయంకరమైందో పూర్వం నేను ఒకసారి రుచి చూశా. అతని పరాక్రమాన్ని ఎరిగిన వాడనవడం చేసి అటు ఇటు తిరిగి వెళ్ళిపోయి. అందుచేత నేను రక్షణ పొందా, రక్షింపబడి ఆ రాక్షసులిద్దరూ అడ్రస్ లేకుండా అయిపోయారు. ఈ శ్లోకం అన్వయం క్లిష్టంగా ఉంది. దీనికంటే గోరఖ్పూర్లో శ్లోకం బాగుందన్నారు. పరాక్రమజ్ఞో రామస్య శఠో దృష్ట భయపురా అంతవరకు బాగా. సముత్క్రాంత స్తతో ముక్త తావుభౌ రాక్షసౌ హతౌ. రాముడి పరాక్రమం తెలిసిన వాణ్ణి వంచన చేయ సమర్థుడను అయిన నేను పూర్వం రాముడి వల్ల భయం చూసి ఉన్నవాడిని అవటం చేసి అక్కడి నుంచి తొలగిపోయా. ఆ రాక్షసులిద్దరూ అయిపోయారు. పరాక్రమజ్ఞో రామశ్చ తదా దృష్ట భయ పురా అవతంతం శరం దృష్ట్వా మేఘగంభీర నిస్పనం తతోగం వేగవాం తత్ర వాత హరంహ నివేశతః అపక్రాంతః వరం పరం నివృత్త సాగరాచర. రామ పరాక్రమం తెలిసినవాడు, పూర్వం భయం చూసినవాడు అయిన మేఘం వంటి గంభీర ధ్వనితో వస్తున్న ఆ బాణాన్ని చూడగానే వాయువేగంతో కనురెప్పపాటు కాలలు సముద్రం అవతల ఒడ్డుకు పారిపోయి రాముడి వాడ సముద్రం దాకా వచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగి. ఇది రాముడి బాణ ప్రభావానికి అనుగుణంగా ఉంది అంటారు. సరేన ముక్తో రామస్య కథంచిత్ ప్రాప్య జీవితం ఇక ప్రవ్రాజితో యుక్త తాపసోహం సమాహిత.
అప్పటి నుంచి నేను బాణాలు ఎలాగో తప్పించుకొని ప్రాణాలు దక్కించుకొని మనస్సును ఏకాగ్రం చేసుకొని యోగ మార్గాన్ని అవలంబించి సన్యాసున్నై ఇక్కడే ఉండిపోయా. వృక్షే వృక్షేశ పశ్యామి శ్రీరకృష్ణాజినాంబర కుటీత ధనుషం రామం పాసహస్తమివాంతకం. అది మొదలు ప్రతి చెట్టు మీద నారచీర కృష్ణాజినం ధరించి ధనుచ్చే చేత పట్టుకొని పాశం చేతిలో ధరించి యముడిలా ఉన్న రాముడే నాకు కనపడుతున్నాడు. అంతా రామమయం అని మారీచుడు కూడా అది రామ సహస్రాణి భీతగా పశ్యామి రావణ రామభూతమిదం సర్వ అరణ్యం ప్రతిభాదిదే. అంతా రామభూతే ఇక్కడ అంతా రామభూతంలా కనపడు. కనుక రావణ భయభ్రాంతుడనైన నాకు వేల కొలది రాముళ్ళు కనపడుతున్నారు. ఈ అరణ్యమంతా రామమయంగా ఉంది. ఈ విషయాన్ని రామదాసు గారు చక్కగా అప్పుడు రామమేవ హి పశ్యామి రహితే రాక్షసాధిప దృష్ట్వా స్వప్నగతం రామ ఉద్భ్రమామి విచేతసః. కనుక రాక్షసరాజా ఎవ్వరూ లేని ప్రదేశంలో కూడా నాకు రాముడే కనపడుతున్నాడంటే స్వప్నంలో కూడా రాముణ్ణి చూసి ఉలిక్కి పడతాను, స్పృహ కోల్పోతున్నాను రా. రకారాదీని రామాని తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రావణ రాముడి వల్ల భయపడిన నాకు రత్నాలు రథాలు మొదలైన రేఫలతో ప్రారంభమయ్యే పేర్లు వినగానే కాళ్లలో వణుకొస్తుంది. అహం తస్య ప్రభావజ్ఞో న యుద్ధంతేన తే క్షమం బలిం వా నభుచిం వాపి హన్యాద్ధి రఘునందన. కనుక నాకు రాముడి ప్రభావం తెలుసు, అతడితో నీకు యుద్ధం పనికిరాదు. రాముడు బలి చక్రవర్తినైనా నముచుండైనా ఎక్కడున్నా చంపేస్తా. రణే రామేణ యుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. రావణ, నువ్వు రాముడితో యుద్ధం చెయ్యాలని నీకు ఉంటే యుద్ధం చెయ్యి, లేకపోతే మారి. కానీ నేను కొంతకాలం ఇంకా నాకు ప్రాణం మీద ఆశ ఉంది కనుక నా ఎదట రాముడి మాట చెప్పదు. బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః పరేషాం అపరాధేన వినష్టాః స పరిచ్ఛిదాః. లోకంలో యోగ్యులై ధర్మాచరణం చేసే ఎందరో సత్పురుషులు ఇతరులు చేసిన అపరాధాల పరివార సమేతులుగా నశించిపోయారా. సోగం తవ అపరాధేన వినశ్యేయం నిశాచర కురు యత్తే క్షమం సత్వం అహం త్వా నానుయామిహ. రావణ, నువ్వు చేసే అపరాధాన్ని నేనైపోవడమే బలైపోతా కాదు. అందుచేత నీకు ఏది యుక్తమని తోస్తే అదే చెయ్యి, నేను మాత్రం నీతో రాను రాను రాను. రామశ్చహి మహాతేజ మహాసత్వో మహాబల అవి రాక్షసలోకస్య స భవేదంతకోహితః. నువ్వు చేసే అపరాధానికి నేను బలవ్వాలి. అంచేత నీకు ఏది యుక్తమని తోస్తే చెయ్యి, నేను మాత్రం రానురా. గొప్ప తేజస్సు ధైర్యం కలరా అందరు రాక్షసుల పాలిటి మృత్యువు అది గ్రహించు. యది శూర్పణఖాకేతోర్జనస్థానగత కలః ఇది వృత్తో హతః పూర్వం రామేణ అక్లిష్టకర్మణ అత్ర బ్రూహి యథా తత్వం కో రామస్య
వ్యతిక్రమ. జనస్థానంలో ఉన్న కరుడు శూర్పణ మాట విని ముందుగా రాముడికి అపకారం తలపెట్టగా అప్పుడు శ్రమ పడకుండా కార్యాలు సాధించే రాముడు అతన్ని సంహరిస్తే ఇందులో రాముడి తప్పేమే ఉంటుందిరా అన్నాడు. హితం వచో బంధుహితాధినామయ యథోచ్యమానం యది నాభితత్సతి సభాంతవస్య క్షసి జీవితం వ్రణే హతోద్య రామేణ శరైర జిహ్మగైః. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకేయే ఆదికావ్యే అరణ్యకాండే 19 సర్గః. రావణ బంధుహితం కోరి నేను చెబుతున్న మాటలు వింటే నువ్వు నీ బంధువులు కూడా రణరంగంలో సూటిగా ప్రయాణం చేసి బాణాల చేత రాముడు చంపివేయగా ప్రాణాలు విడవగలుగుతారు. చెప్పిన మాట వినండి, లేకపోతే ఇదే మీకు జరిగేది. ఇది 39వ సర్గ, రేపు 40వ సర్గ.